గుడ్ మార్నింగ్, నమస్కారములు. హైదరాబాదులో ఉన్నటువంటి మూసీ నది పునర్జీవం గురించి రేవంత్ రెడ్డి గారు పవర్ ప్రజెంటేషన్ చేశారు. పవర్ ప్రజెంటేషన్లో అక్కడ బఫర్ జోన్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా దాంట్లోకి సంబంధించిన ఏ విధంగా చేయాలి, విదేశాల పర్యటనలో ఉన్నటువంటివి, అదేవిధంగా గుజరాత్లో చేసినటువంటి నదిని పునర్జీవం, ఇదంతా కూడా ఆయన పవర్ ప్రజెంటేషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ బీదవాళ్ళు ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అదే నియోజకవర్గంలో ఇల్లు ఇస్తామని ఇదంతా చెప్తా ఉన్నారు. ఇక్కడ ఆయన ఈ నదిని ప్రక్షాళన చేయాలని చాలా సమస్యలు ఇందులో ఉన్నాయి. ఇందులో ఎఫ్లెంట్ వచ్చి కలుస్తుంది, అదేవిధంగా మురికి నీరు కలుస్తుంది, ఎస్టీపీ, ఈటీపీ ఇవి కంపల్సరీ కొన్ని పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా పునర్జీవం చేసి నీళ్ళతోటి చాలా తాగేదానికి వీలుగా గతంలో చెప్పినటువంటి కేసీఆర్ కొబ్బరి నీళ్ళు చేస్తా అని చెప్పిన హుస్సేన్ సాగర్ను కనీసం ఆ నీళ్లు ఈ కలుషితం కాకుండా చూడవలసిన బాధ్యత మా మీద ఉంది, భావితరాలు క్షమించవని చెప్పి ఆయన పవర్ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. గత ప్రభుత్వము అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వము పవర్ ప్రజెంటేషన్ చేయడానికి చాలా అద్భుతంగా కేటీఆర్ గారు పవర్ ప్రజెంటేషన్ చేశారు. దాన్ని కూడా విశ్లేషించేద్దాం. ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే డబ్బులు దండుకోవడానికి లక్షల కోట్ల రూపాయలను దీంట్లో ఖర్చు పెడతామని, మూసీ నది రివర్స్ ఫ్రంట్ అని ఇవన్నీ కూడా వీళ్ళు ఆదాయ వనరులుగానే చూస్తూ ఢిల్లీకి డబ్బులు పంపడానికి ఇదంతా చేస్తున్నారని కేటీఆర్ గారు అద్భుతమైన ఉపన్యాసం చెప్పాడు. ఓకే, గతంలో మీ మీద వచ్చినటువంటి అభియోగాలన్నీ కూడా ఇప్పుడు కేసులు నడుస్తున్నాయి. ఇప్పుడు మీరు చేసేటువంటిది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రజా ఉద్యమాల ద్వారానే ఏదైనా ఈ యొక్క ప్రభుత్వం ఖర్చు పెట్టేటువంటి డబ్బులను మీరు అడిగే ప్రయత్నం చేయడం మంచిది. అదేవిధంగా గతంలో మీరు చేసినటువంటి జమ్మిక్కులు ఈయన కూడా చేస్తే మీరు అడిగే అవసరం ఉంది. ప్రతిపక్ష పాత్ర కంపల్సరీ పోషించాలి. మీరు చేసినటువంటి పవర్ ప్రజెంటేషన్స్ను ప్రత్యక్షంగా చూసినటువంటిది, అందులో ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి నేను ఒక సూట్ క్వశ్చన్ కూడా అడగడం జరిగింది అప్పటి ప్రభుత్వాన్ని. అప్పుడు మీరు చేసినది ఏంటి, ఫార్మాసిటీ కడతాం, అదేవిధంగా విదేశాలకు అందరినీ ఎమ్మెల్యేలను, డాక్టర్లను, మీ కార్యకర్తలను పంపించి వందల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి జీరో డిశ్చార్జ్ అంటూ పెట్టి ఇక్కడ దాదాపుగా 20,000 ఎకరాలను తీసుకోవడం జరిగింది. అప్పుడు మీరు చెప్పినటువంటి దాంట్లో ఏ ఒక్కటైనా నెరవేర్చారా? ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మీకు 23 వరకు పరిపాలించే అవకాశం ఉన్నప్పటికీ ఏ పరిశ్రమలను కూడా అక్కడికి ఫార్మా పంపించిన దావకా. మీ యొక్క లక్ష్యం మంచిదే. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఫార్మా కంపెనీలు ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి ప్రయత్నం కేసీఆర్ చేస్తే దాన్ని ప్రతిపక్షంలో కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కానీ ఇప్పటి ఎంపీ అయినటువంటి రఘునందన్ కానీ వ్యతిరేకించి ప్రజలను సేకరించి విచ్చలవిడిగా చేయకూడదు అన్నప్పుడు మీ మదిలో వచ్చిన ఆలోచన ప్రకారం మీరు అక్కడ ఫార్మాసిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు మీరు చేసినటువంటిది దేశాలకు, విదేశాలకు అధ్యయనానికి పంపించి అక్కడ 20,000 ఎకరాలను సేకరించారు. ఆ 20,000 ఎకరాల్లో ఈ యొక్క ఎన్ని కంపెనీలు తరలి వెళ్ళాయి సిటీ నుంచి, అదేవిధంగా ఎన్ని ఫార్మా కంపెనీలు అక్కడ పెట్టారు, ఇవన్నీ కూడా గమనిస్తే అక్కడ దాదాపుగా శూన్యము అనేది మనకు అర్థమవుతుంది. అదేవిధంగా అక్కడ ఎన్నో గ్రామాలను ఖాళీ చేయించే అవకాశం ఉంది. అక్కడ పచ్చదనాన్ని పెంచే ప్రయత్నంలో ఏదో మాయ మాటలు చెప్పి చేశారు. ఇప్పటి ప్రభుత్వము అది మొత్తం అంతా రద్దు చేస్తామని, అది ఫార్మాసిటీకి అన్ని వేల ఎకరాలు అవసరం లేదని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆయన అక్కడ ఫ్యూచర్ సిటీ అని తర్వాత రకరకాలైనటువంటి ప్రాజెక్టులు ఈయన డిజైన్ చేస్తూ ఉన్నారు.
అప్పుడు మీరు చేయలేని పని ఆయన చేస్తే అప్రిషియేట్ చేయాలి, అందులో లోపాలు ఉంటే చెప్పాలి. కానీ దీన్ని వద్దు ప్రాజెక్టు, ఈ డబ్బులు దండుకోవడానికే ఈ ప్రాజెక్టులు చేస్తున్నారని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. ప్రభుత్వము ప్రతిపక్షము బ్యాలెన్స్గా పనిచేసినప్పుడే ఈ యొక్క ప్రభుత్వ ధనాన్ని వేస్ట్గా కాకుండా ఉంటుంది. ప్రభుత్వం అనేది ప్రజల డబ్బులు, ప్రజల యొక్క పన్నుల ద్వారా వచ్చిన డబ్బులను ఒక ట్రస్టీగా ఉండి ఖర్చు పెడుతుంది. ఏ విధంగా ఖర్చు పెడుతుంది అవన్నీ కూడా మీరు విస్తృతంగా చెప్తారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి కేటీఆర్ గారు రాబోయే సీఎంగా కవిత అవుతుందా ఏమవుతుందా పక్కన పెడితే, ఇప్పుడు మీరు ప్రతిపక్ష పాత్రలో వహించినప్పుడు సభ్యతగా, సంస్కారంగా ఒక ముఖ్యమంత్రిని ఇది ఇలా ఉంది, ఇలా ఇది చేస్తే ఇలా ప్రజాధనం వృధా అవుతుందని చెప్పాలి. చెప్పినప్పుడు వింటానని రేవంత్ రెడ్డి గారి యొక్క గొప్పతనం గురించి కానీ, లేదా మంచితనం గురించి కానీ, లేదా ఆయన ఆలోచన ప్రజాస్వామ్యబద్ధంగా ఉంది కాబట్టి ఎవరు చెప్పినా మేము ఆలకిస్తాం, ఆలోచన చేస్తాం, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తాం. ప్రతిపక్ష నేతలు చెప్పినా అదే మీ దగ్గర అప్పుడు ఏ ఒక్కరు కూడా మాకు ఎదిరించి చెప్పకూడదని మాట్లాడితే జైల్లో పంపడం, ఎమ్మెల్యేలకే అసెంబ్లీలో దిక్కు లేకుండా మీ యొక్క కత్తికి అడ్డం లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ ప్రతిపక్షం అనేది ఉండొద్దని మీరు చేసినటువంటి పనులు ఈరోజు అదే పని చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వము చేసినప్పటికీ కొంత వీళ్ళకి హైకమాండు ప్రజాస్వామ్యం ఉండడం, ప్రజలు విమర్శించడం, దాని ప్రకారము ప్రజాపాలన జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వము మూసీ నదిని చేసినప్పుడు మూసీ నదికి సంబంధించిన పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్లకు, రైతులకు కానీ, లేదా ఇక్కడ ఇల్లు వేసుకొని అపార్ట్మెంట్లు కట్టుకొని ప్రభుత్వ స్థలాల్లో కట్టిన వాళ్ళను హైడ్రా కూల్స్తూ ఉంది. దానికి కావలసినటువంటి మీ ప్రభుత్వంలో గతంలో పర్మిషన్ ఇచ్చిన వాళ్ళను ఎందుకు శిక్షించడం లేదని మేము కూడా అడుగుతాను. ముఖ్యంగా అసైన్మెంట్ ల్యాండ్లో, భూదాన్ ల్యాండ్లో, రకరకాలైనటువంటి ఇనాం భూముల్లో మీరు పర్మిషన్లు ఇచ్చి అక్కడ అపార్ట్మెంట్లు కట్టించారు. దాని మీద దృష్టి పెడతా ఉంది ఈ ప్రభుత్వం. హైడ్రా రూపంలో చెరువుల సుందరీకరణ, అదేవిధంగా మూసీ నదిని ఒక ప్రయత్నం అయితే చేస్తున్నది. దానికి లక్షల కోట్లు అవసరమవుతుంది మూసీ నదికి. ఈ మూసీ నదిని ప్రక్షాళన చేయాలంటే ఒక రోజో ఒక సంవత్సరమో అయ్యేది కాదు, చాలా సంవత్సరాలు టైం పడుతుంది. దీన్ని చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డికి మనం సలహాలు, సూచనలతో పాటు అక్కడ ఉన్నటువంటి సమస్యలు, ప్రజల యొక్క బాగోగుల గురించి ప్రతిపక్ష పార్టీలు దాంట్లో క్షుణ్ణంగా అధ్యయనం చేసి అది చేయాలి. ఆ పాత్ర కేటీఆర్ కంటే కవిత బాగా చేస్తుంది. కవితకు ఉన్నటువంటి నాలెడ్జ్ను బాగా మాట్లాడుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీలే కవిత బాగా ప్రతిపక్ష పాత్ర చేస్తుందని ధర్నాలు చేయడం, అదేవిధంగా ప్రజల్లోకి తీసుకుపోవడం, మినిస్టర్స్లో కలవడం, సెక్రటరీ కూడా ఈ పాత్ర చేస్తుంది. కేటీఆర్ అలాంటి పాత్ర చేయడం లేదు. వీళ్ళు ఈ పాత్ర చేయడానికి చాలా ఓపిక, అధ్యయనము, అదేవిధంగా ఇదంతా అవసరం ఉంటుంది. ఆయన మంత్రిగా దాదాపు 10 సంవత్సరాలు పనిచేసి అలా సంతకాలు పెట్టి అలా మాట్లాడుతూ అలా పర్మిషన్ ఇస్తూ ఏ విధంగా చేశాడు అనేది ప్రజలందరికీ తెలుసు. అలా ఈ ప్రభుత్వంలో చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తే ప్రజలే ప్రతిఘటిస్తారు, విలేకరులు అడుగుతారు. అదేవిధంగా ప్రతిపక్షం అనేటువంటిది ఎవరో అవసరం లేదు, ఆ ప్రభుత్వంలోనే ప్రతిపక్షం కాసుకొని కూర్చొని ఉన్నారు, వాళ్ళు ఖచ్చితంగా విమర్శిస్తారు. మీరు చేయవలసిన పాత్ర కూడా కాంగ్రెస్లోనే చేస్తున్నారు, ప్రజలు చేస్తున్నారు. మీరు మీలాగా కోర్టులకు పోయి ఈ యొక్క కమిషన్ వద్దు, చేసిన తప్పులను వాళ్ళు కమిషన్ ఇస్తే కూడా వద్దన్న చరిత్ర మీకుంది. మీరు అనుకున్నదే నిజాం లాగానో, నవాబు లాగానో, అదేవిధంగా డిక్టేటర్ లాగా, హిట్లర్ లాగానో పరిపాలించిన కేసీఆర్ గారు రాబోయే కాలంలో ప్రధానమంత్రి కావాలనుకున్నారు.
ప్రధానమంత్రి కాలేదు, ఉన్న సీటును కూడా పోగొట్టుకొని ఈ యొక్క డబ్బులు ఉన్నటువంటి 1400 1500 కోట్లు బాండ్లు ఉన్నాయి. అవి ఏం చేయాలో అర్థం కాక ఈ యొక్క పరిశ్రమలు తేవడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తే ఈ పరిశ్రమలకు విషం చెల్లి డబ్బులు ఖర్చు పెట్టి జనాలతోటి అంతలకలా కూడా ఈ యొక్క ప్రతిపక్ష పార్టీ అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. పరిశ్రమలు రావాలి అంటే మౌలిక సదుపాయాలు కల్పించాల్సిందే, భూములు ఇవ్వవలసిందే, తక్కువ డబ్బులతోటి రిజిస్ట్రేషన్ చేయవలసిందే, నీళ్లు కూడా ఇవ్వవలసిందే. అదేవిధంగా ప్రజల క్షేమం కూడా, ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యం కాబట్టి ఇవన్నీ చేసే ప్రయత్నంలో చేస్తూ ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలు లేదా ఇంకా రకరకాలైనటువంటి విషయాల మీద మంచి అధికారులను తీసుకొని వాళ్ళు చెప్పే సలహాలు సూచనలతోటి ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఏ ఒక్కరూ ముఖ్యమంత్రి ఒక్కడే కానీ, ఒక మంత్రి ఒక్కరే కానీ చేసే అవకాశం లేదు. కానీ క్యాబినెట్లో చర్చించి కావలసినటువంటి నిధులు కానీ, అదేవిధంగా సంబంధించిన పారదర్శకంగా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించేటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తప్పులుంటే చెప్పవలసిన బాధ్యత ప్రతిపక్ష పాత్ర కేటీఆర్కి ఉంది. ఈ పరిశ్రమే వద్దు, ఈ యొక్క మూసీ నది ప్రక్షాళనే వద్దు అంటే నిన్న పవర్ ప్రజెంటేషన్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళాడు. జరిగే నష్టాల గురించి కూడా, లాభాల గురించి కూడా ఎలా చేస్తామని కూడా చెప్పడం జరిగింది. గతంలో రైతు బంధు గురించి చెప్పినప్పుడు దారులకు, కొండలకు, గుట్టలకు, కోటీశ్వర్లకు డబ్బులు ఇస్తే వద్దని చెప్తే మీరు ఏమాత్రం వినలేదు. పాస్బుక్ ఉన్నటువంటి వాళ్ళకు, ప్రతి వాళ్ళకు కూడా మీరు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఈ యొక్క ప్రభుత్వము ఏదైతే రైతు బంధు ఇస్తూ ఉందో అడ్డగోలుగా ఇవ్వకుండా రకాలైనటువంటి ఈక్వేషన్ తోటి ఈ యొక్క రెవెన్యూ వాళ్ళు చెక్ చేసి పంట పెట్టిన వాళ్ళకే ఇవ్వడం, ఈ కొండలకు గుట్టలకు ఇవ్వకుండా పోతే దాదాపుగా 1000 కోట్ల రూపాయలు వేస్ట్గా ప్రజాధనం వృధా అయిందని చెప్పి అందరూ చెప్పినటువంటిది మీరు పట్టించుకున్న పాపాలు లేరు. ఈ ప్రభుత్వం పట్టించుకుంటుంది. అదేవిధంగా నీటి ప్రాజెక్టులకు కూడా ఒక టైం బాండ్ను, డబ్బులను సమకూర్చుకొని స్టార్ట్ చేయాలని కూడా మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రభుత్వం ప్రజాపాలన జరుగుతుంది. ప్రభుత్వంలో చేసే తప్పులు ఏదైనా సరే మనం ఖచ్చితంగా మీరు వెలికి తీయాలి. మీతో పాటు సమాజంలో పనిచేసే వాళ్ళు కూడా అడుగుతారు. కంపల్సరీ ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, కేటీఆర్ అయినా మీరందరూ దైవాంశ సంబుతులు కావాలని కాదు అని గుర్తుపెట్టుకుంటే, మానవ మాతృలు ప్రజాసేవ చేయడానికి వచ్చారు. ప్రజాసేవ చేయడానికి ప్రజల యొక్క బాగోగులను మీరు పట్టించుకోవాలి. ఎలక్షన్లే పరమావధిగా భావించినప్పటికీ ఎలక్షన్లో జరిగేటువంటి దాని మీద ఆ ఎలక్షన్లో డబ్బులు పంచి అధికారం చేజిక్కించుకునే అవకాశం తగ్గిపోయింది. మీరు డబ్బులు పంచినా పంచకపోయినా మార్పు అనేది వచ్చింది. కాబట్టి ఒకానొక వ్యక్తి నిన్న చెప్పడం, పాత ఇల్లు 10 సంవత్సరాల నుంచి పాతదైపోయి కొత్తగా వేరే వాళ్ళని ఎన్నుకున్నారని కూడా ప్రజల్లో ఉంది. ప్రజలకు మనోరంజకంగా పరిపాలన చేసేటువంటి అవకాశం రేవంత్ రెడ్డికి వచ్చింది. కామన్ మెన్గా, సామాన్యుడిగా ఆయనకు ఉన్నటువంటి అవగాహనతో ఈ యొక్క అందరినీ మెప్పించి, ప్రజలను కూడా మెప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈ యొక్క ఒక వ్యక్తి ఛాలెంజ్ చేశాడు. ఒక నరసింహ అనేటువంటి లీడర్, నరసింహ అనేటువంటి వ్యక్తి మూసీ నది ఒడ్డున పరివార ప్రాంతంలో ఒక రాత్రి నిద్ర చేయమని చెప్పి కేటీఆర్ని అన్ని ఛాలెంజ్ చేశారు. ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా చేస్తే పరివార ప్రాంతంలో ఆ వాసనకు చేస్తే మీరు ప్రతిపక్షము హోదా, ప్రతిపక్షాలు బాగా పనిచేసిన ప్రజల్లో ఇస్తే నెక్స్ట్ గెలిచేదానికి అవకాశం చూపిస్తాయి. ఆ విధంగా కేటీఆర్కు ఈ యొక్క మూసీ నదిలో ఒకరోజు ఈవినింగ్, రాత్రి నిద్ర చేయాలని చెప్పి మేము కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా పాదయాత్ర చేయండి. అదేవిధంగా ఎక్కడెక్కడైతే గుడిసెలు ఉండి అక్కడ వాళ్లకు ఉపాధి ఉద్యోగాలు కోల్పోయారో వాళ్లకు డబుల్ బెడ్రూమ్, ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చే ప్రయత్నానికి ఇప్పించండి. ఈ యొక్క ఎక్కడి నుంచి మొదలై ఎక్కడి వరకు ఎండ్ అవుతుందో మొత్తం అంతలతో కూడా
టెక్నికల్గా ఎస్టీపీ ఈటీపీ ప్లాంట్ని బట్టి రన్నింగ్ అయ్యేటట్లు మీరు పెట్టారు కొన్ని. అవి ఏ విధంగా ఉన్నాయో ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు మూసీ నదిలో సుందరీకరణ అనేటువంటిది చేయాలనే ప్రయత్నం గొప్ప విషయంగా మేము భావిస్తూ, దీంట్లో ఉన్నటువంటి లక్షల కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ అతి తక్కువ వడ్డీతోటి తెచ్చి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. వీలైతే మీరు మోడీ గారిని ఒప్పించి కొంత గ్రాంట్ ఇప్పియండి. డిపిఆర్ను తయారు చేశారు, అందరితోటి పర్మిషన్ తీసుకుంటారు. కాబట్టి మోడీ ఈ పొల్యూషన్ మీద కానీ నదుల సుందరీకరణలో కానీ బడ్జెట్లో మీ ఎంపీలు లేరు కాబట్టి మీరు పార్లమెంట్లో ఏం అడగలేరు. మోడీ వారిని ప్రత్యక్షంగా వెళ్ళి మీరు అదే కవిత జైల్లో ఉన్నప్పుడు అందరినీ కలిసి వచ్చారు. అదేవిధంగా ఈ యొక్క ఫండ్స్ కోసం మీరు వెళ్ళి ఫండ్స్ తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయండి కేటీఆర్ గారికి. అదేవిధంగా బీఆర్ఎస్లో ఉన్నటువంటి మేధావులందరికీ చెప్తాను. అదేవిధంగా వీళ్ళ యొక్క ప్రయత్నం మంచి ప్రజలకు లాభం జరిగేట్టుగా ఉంది కాబట్టి ఈ ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో ప్రజలు కూడా చాలామంది మద్దతు ఇస్తున్నారు. కాబట్టి ఇది పొల్యూషన్, అదేవిధంగా సుస్థిరాభివృద్ధి, అదేవిధంగా ఎస్టీపీఈటీకి సంబంధించింది. నమస్తే. ఈ ప్రాజెక్టు ఈ యొక్క రాబోయే కాలంలో పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయలేనప్పటికీ నెక్స్ట్ టర్మ్ కూడా అడుగుతా అన్నాడు. 10 సంవత్సరాల అధికారంలో ఉంటుంది. ఒక సింబల్ను చూసుకున్నట్లయితే తెలంగాణలో 10 సంవత్సరాలు ఖచ్చితంగా ఒక పార్టీకి అధికారం ఇస్తారు. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా 10 సంవత్సరాలు, అంతకుముందు కూడా అదేవిధంగా ఉంది. కాబట్టి 10 years చేస్తే ఈ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేస్తాను. చాలా నెత్తి మీద భారం చాలా ఉంది. ఒక సైడ్ అప్పులు, ఒక సైడు రకరకాలైనటువంటిది సమస్యలతోటి ప్రభుత్వము కేవలం మనీ మ్యాటరే ఎక్కువగా ఉంది. కాబట్టి మనీని ఎలా సమకూర్చుకోవాలి, రూపాయి రాక పోక గురించే ఎక్కువగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ముందుకెళ్తూ ఉంది. అదేవిధంగా ప్రజా సంక్షేమం జరుగుతుంది. నమస్తే. థ్యాంక్ యూ. అందరూ ఆలోచన చేయాలని కోరుతున్నాను. నమస్తే.